ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కర్మ చేయాలని దేవుడు ఎందుకు నిర్ణయించారో మీకు తెలుసా? ఒకవేళ కర్మ అనేది చేయకపోతే మన జీవితం మాత్రమే కాదు, మొత్తం మన యొక్క కాల చక్రం అనేది ప్రకృతి మొత్తం ఆగిపోతుంది. ఇదే భగవద్గీత చాప్టర్ 3 శ్లోక్ నంబర్ 10లో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రపంచం అనేది సృష్టించబడ్డాదో, ఎప్పుడైతే మనిషి జీవితం అనేది ఎత్తాడో, అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు, ఏ వ్యక్తి అయితే యజ్ఞం ఆ కర్మ అనేది మన బాధ్యతాయుతంగా చేయకపోతే మొత్తం మన చుట్టూన్న సమాజం కానీ ప్రకృతి కానీ సాఫీగా నడవదు. అందుకే ఎప్పుడైతే కర్మ అనేది బాధ్యతాయుతంగా చేస్తే మన ప్రకృతి కూడా మనకు సహాయపడుతుంది. నువ్వు ఏ కర్మ చేసినా కానీ నువ్వు బాధ్యతాయుతంగా చేస్తే నీకు ప్రకృతి కూడా రిటర్న్లో అది నీకు ఫలితం అనేది ఇస్తుంది. కాబట్టి మనిషి జీవితం అనేది కేవలం మనం బ్రతకడానికే కాదు, మనం సమాజం కూడా ఒక ఉపయోగపడేలాగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ, ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు భూమి దున్ని విత్తనాలు వేస్తాడు. అతనికి మన వర్షం ప్రకృతి కూడా సహాయం చేస్తుంది. అదే అతనికి పెద్ద ఫలితం. అదే ఒకవేళ రైతు అనేది భూమి దున్నకపోతే, విత్తనాలు వేయకపోతే భూమి అనేది పంట ఇవ్వదు. మొత్తం వర్షం పడినా కూడా ప్రయోజనమే లేదు. కాబట్టి అతను మన రైతు అనేది పని చేయకపోతే మన ప్రపంచం కూడా ఆగిపోతుంది. మనము ఈ శ్లోకం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఏ పని చేసినా కానీ దాన్ని శ్రద్ధగా చేయాలి. మనము ఏదైతే పని అనేది కర్మ అనేది బాధ్యతాయుతంగా చేస్తే అది మనకి ఫలితం అనేది అది ఎప్పుడో ఒకసారి అనేది ఇస్తుంది. లేట్గా ఇస్తుందేమో కానీ అది మాత్రం పక్కా ఇస్తుంది. కాబట్టి మనము మనిషి పుట్టుక అనేది కర్మ చేయడానికే పుట్టాం. కాబట్టి కర్మ అనేది ఒకవేళ చేయకపోతే ప్రకృతికి వ్యతిరేకం. కాబట్టి మనము ఏ పని చేసినా దాన్ని ప్రేమతో చేద్దాం. మన కర్మే మన ప్రకృతికి అనేది మనకు ఒక ఇంధనం లాంటిది. ఈ కృష్ణ